నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శ్రావణ శుభయోగం శీర్షికన కృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. శ్రావణ మాసంలో బహుళ పక్షంలో వచ్చే అష్టమి తిథిని శ్రీకృష్ణ జన్మాష్టమిగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కృష్ణ పరమాత్మను ప్రత్యేకమైన విధి విధానాలతో ఆరాధన చేసినట్లయితే శ్రీకృష్ణుడి అనుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి. ఈరోజు ఎవరైనా సరే గృహంలో పూజా మందిరంలో పూజాపీఠం మీద ఒక పసుపు రంగు వస్త్రాన్ని ఏర్పాటు చేసి, ఆ పసుపు రంగు వస్త్రం మీద రాధాకృష్ణుల చిత్రపటాన్ని కానీ బాలకృష్ణుడి చిత్రపటాన్ని కానీ ఉంచాలి. ఆ చిత్రపటానికి రకరకాలైనటువంటి సువాసన కలిగిన పుష్పాలతో పూజ చేస్తూ శ్రీకృష్ణ పరమాత్మ నామాలు చదువుకోవాలి. ప్రత్యేకంగా సంపెంగ పూలతో శ్రీకృష్ణ పరమాత్మను పూజించినట్లయితే జాతకంలో కుజదోషం ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే ఆ కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే కృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మకి తులసి దళాలతో ఆరాధన చేయండి. తులసి దళాలు విష్ణుమూర్తికి ప్రియమైనవి కాబట్టి తులసి దళాలతో పూజ చేయండి. అలాగే దీపారాధన చేసే సమయంలో ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. 6 ఒత్తులు విడివిడిగా వేసి దీపారాధన చేయాలి. 6 అనేది నవగ్రహాల్లో శుక్రుడికి సంకేతం. శ్రీకృష్ణ పరమాత్మను పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి కాబట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 6 ఒత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించండి. అలాగే శ్రీకృష్ణ పరమాత్మను తులసి దళాలతో పూజించేటప్పుడు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః ఈ నామం చదువుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మను ఆరాధన చేయాలి. ఎవరైతే శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అనే మంత్రం చదువుతూ శ్రీకృష్ణ పరమాత్మను ఆరాధన చేస్తారో వాళ్ళు నిత్య జీవితంలో ఎలాంటి కష్టాలున్నా సరే ఆ కష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే కుచేలుడు శ్రీకృష్ణ పరమాత్మకి అటుకులు నైవేద్యంగా సమర్పించి దారిద్ర్య బాధలు తొలగింపజేసుకున్నాడు కాబట్టి ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మకు ఎవరైతే అటుకులు నైవేద్యంగా సమర్పిస్తారో వాళ్ళు అన్ని రకాలైన దారిద్ర్య బాధలను తొలగింపజేసుకొని కృష్ణుడి అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. అంతేకాకుండా శ్రీకృష్ణ పరమాత్మకు సంబంధించిన అద్భుతమైన మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇది ద్వాదశాక్షర మంత్రం, అత్యంత శక్తివంతమైన మంత్రం. ఈరోజు ఎలాంటి పూజలు చేయలేని వాళ్ళు ఎవరైనా సరే ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ చిన్న మంత్రాన్ని వీలైనన్ని సార్లు మనసులో చదువుకుంటూ ఉండండి. శ్రీకృష్ణుడి విశేషమైన అనుగ్రహం వల్ల అన్ని కష్టాలను తొలగింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శ్రీకృష్ణ పరమాత్మకి ఈరోజు ఎవరైనా సరే నెమలి ఈకలు సమర్పించి, అంటే కృష్ణుడి పూజలో నెమలి ఈకలు ఉంచి పూజ పూర్తి కాగానే ఆ నెమలి ఈకలు మీ గృహంలో ధనం దాచుకునే బీరువాలో ఏర్పాటు చేసుకున్నట్లయితే కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. భార్యాభర్తల మధ్య విభేదాభిప్రాయాలను తగ్గింపజేసుకోవచ్చు. అంతటి శక్తి నెమలి ఈకలకు ఉంది. ఇలా శ్రీకృష్ణ పరమాత్మను ఆరాధన చేయాలి. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ నల్లటి కుండలో తెల్లటి వెన్నను స్వీకరించేవాడు. నల్లటి కుండ అనేది శరీరానికి సంకేతం, తెల్లటి వెన్న అనేది ఆత్మస్వరూపానికి సంకేతం. అంటే ఆత్మస్వరూపాన్ని దర్శనం చేసుకోవాలని దీనిలో ఉన్న అంతరార్థం. అలాగే గోపికలు కుండలో నీళ్లు తీసుకొని వెళ్ళేటప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ రాళ్లతో ఆ కుండను కొట్టేవాడు. అప్పుడు ఆ కుండలో నీరు క్రమక్రమంగా కిందకి పడిపోతూ ఉండేది. దీనిలో ఉన్న అంతరార్థం ఏంటంటే మానవ శరీరం అనేది కుండకి సంకేతం. కుండలో ఉన్న నీరు మొత్తం కిందకి పడుతోందంటే మానవ శరీరంలో ఉన్న అహంకారాన్ని తొలగింపజేసుకోవాలని దీనిలో ఉన్న అంతరార్థం. అహంకారాన్ని తొలగింపజేసుకుంటే కృష్ణ సాక్షాత్కారం జరుగుతుందన్న అంతరార్థాన్ని అర్థం చేసుకుంటూ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈరోజు కృష్ణ పరమాత్మను ఆరాధన చేయటం ద్వారా శ్రీకృష్ణుడి విశేషమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. రేపటి శ్రావణ శుభయోగం శీర్షికన గోకులాష్టమి సందర్భంగా గృహంలో మహిళామణులు ఎలాంటి ప్రత్యేకమైన వ్రతాన్ని ఆచరిస్తే శ్రీకృష్ణుడి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. కృష్ణం వందే జగద్గురుం. ఈరోజు కృష్ణాష్టమి. ఈటీవీ ప్రేక్షకులందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. కృష్ణ అనేటువంటి దివ్య పదంలో
అద్వితీయమైనటువంటి శక్తి దాగి ఉంది. కష్టాలను తొలగించేవాడు కృష్ణుడు అని. చీకటిని పారద్రోలి వెలుగు కిరణాలను ప్రసాదించే అద్వితీయమైనటువంటి దైవం. ఆయన పుట్టింది చెరసాలలో అయినా ఆయన చూపినటువంటి మార్గాన్వేషణ రీత్యా జగదోద్ధారకుడుగా లోక సంరక్షణ కోసం ధర్మాన్ని రక్షించడానికి ఆయన చేసినటువంటి విన్యాసాలన్నీ కూడాను మానవాళికి అపురూపవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేస్తున్నాయి. అందుకే ప్రతి మానవుడు భాగవతాన్ని ఒక్కసారైనా సరే చదివి తీరాలి అంటోంది శాస్త్రం. ఆ భాగవతంలో కృష్ణ పరమాత్మ లీలామృత తత్వమంతా కూడాను మిళితమై ఉంటుంది. ఏ వ్యక్తి అయితే ఆ కృష్ణుని యొక్క లీలామృత తత్వాన్ని అర్థం చేసుకొని ఆయన చూపినటువంటి మార్గాన్వేషణలో పయనిస్తాడో వారికి తప్పనిసరిగా మోక్షప్రదమైనటువంటి విధి విధానాన్ని ప్రసాదిస్తాడు ఆ పరమాత్మ. అందుకే అన్నిటికీ మించి తాను ఉత్తమోత్తమమైనటువంటి పరిధిలో ఉన్నానని, తాను నిర్దేశించినటువంటి సూత్రాలను ఎవరైతే పాటిస్తారో వారికి సర్వసంపదలు కూడాను వచ్చి తీరతాయని, మోక్షప్రాప్తి సిద్ధిస్తుందని భగవద్గీత ద్వారా అందరికీ ప్రబోధం చేసినటువంటి మహామహిమాన్వితమైనటువంటి అవతార స్వరూపమే కృష్ణావతారం. ఈ కృష్ణ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడాను ఈ రోజున కృష్ణ పరమాత్మను ఆరాధన చేయటమే కాకుండా ఆయనకు ప్రీతికరమైనటువంటి అటుకులు, అలాగే వెన్న, పాలు ఇవన్నీ కూడాను నైవేద్యంగా సమర్పించి వితరణ చేసి గోపాల బాల అనేటువంటి తత్వచింతనతో గోపాలులతో తిరిగి గోవర్ధనగిరిధారిగా అద్వితీయమైనటువంటి విశిష్టకరమైనటువంటి ప్రభావాన్ని చాటి చెప్పినటువంటి అద్భుత లీలలన్నింటినీ కూడాను ఈ కృష్ణాష్టమి రోజున ఎవరైతే మనసు నిండా నింపుకొని కృష్ణం వందే జగద్గురుం అంటూ గురు పరంపరాతత్వంలో ఆయన్ని ఆరాధన చేసినట్లయితే చక్కటి యోగవంతమైన స్థితిగతులు కలుగుతాయి. సర్వే జనా సుఖినో భవంతు. బాలకృష్ణ జై. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. శ్రీ వాసుదేవ నమోస్తుతే. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రావణ బహుళాష్టమి, శ్రీకృష్ణుడు జన్మించినటువంటి అష్టమి తిథి. ఈ రోజున మనం కృష్ణ పరమాత్మను ఆరాధించి దివ్యమైన స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి వ్రత దినంగా పరిగణిస్తూ ఉన్నాం. అయితే కృష్ణావతార యొక్క ప్రస్తావన చాలా విశేషమైనటువంటిది. భగవాను యొక్క అవతారముల్లో పరిపూర్ణావతారములు కొన్ని ఉన్నాయి, కొన్ని అంశావతారములు, కళావతారములు అయితే పూర్ణావతారములు కొన్ని. అలాంటి పూర్ణావతారాల్లోకెల్లా పరిపూర్ణమైనది కృష్ణావతారం. అయితే కొంతమంది మహాభక్తులు, శాస్త్రము తెలిసిన వారు, తత్వము తెలిసిన వారు కృష్ణుణ్ణి అవతారాల్లో ఒకటి అని అనరు. అవతారాలన్నిటికీ మూలమైనటువంటి పూర్ణస్వరూపం అంటారు. పైగా దుర్భావంతో చేరిన వాళ్ళు కానీ, సద్భావంతో చేరిన వారు కానీ కృష్ణుడిని ఆశ్రయించి ముక్తి పొందిపోయారు. ఆయనకు విషాన్నిద్దామని వచ్చినటువంటి పూతను కూడా ముక్తి పొందిందని భాగవతం వర్ణిస్తున్నది. ఇలాగా ప్రతి వారు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క భావంతో ఆ భావాతీతుని ఆశ్రయించి వారు ముక్తిని పొందగలిగారు. ఇలా వారి వారి భావాన్ని అనుసరించి గ్రహించి ముక్తినిచ్చాడు ఆయన.
వారికి భావాలు ఉన్నాయి కానీ భగవంతుడికి భావం లేదు. అలాగే తనను ఆశ్రయించిన వారు ఏ భావంతో వచ్చారో వాళ్ళని అదే విధంగా భావాన్ని అనుసరించి గ్రహించి ముక్తినిచ్చాడు కనుక అనుగ్రహావతారము అని ఆ అవతారాన్ని ప్రత్యేకించి వ్యాఖ్యానించవచ్చు. పైగా కృష్ణావతారంలో ప్రత్యేకత ఏమిటంటే లీలగా బాల్యలీలలు చూపిస్తూనే ఆ బాల్యలీలలన్నిట్లో కూడా తన పరమాత్మ భావాన్ని ప్రకటించాడు. ఈ వాక్యం గుర్తుపెట్టుకోవాలి. కృష్ణ పరమాత్మ చేసిన ప్రతి లీల కూడా ఆయన పరమాత్మాన్ని స్పష్టంగా చూపిస్తూ ఉంటాడు. అందుకే మోక్షకాంక్ష కలిగినటువంటి వారు, తత్వవేత్తలు, వేదాంత విచారణ చేసినటువంటి మహాత్ములు కూడా ఆ కృష్ణ బాల్యలీలని స్మరించుకోగానే ఒక విధమైన ఆనంద సమాధి స్థితిని పొందుతారు. మహానుభావుడైనటువంటి ఉపాసకులు లీలాసుకుడు కానీ, నారాయణ తీర్థులు కానీ, అదేవిధంగా అద్వైత సిద్ధి అనేటువంటి గ్రంథాన్ని రచించినటువంటి మహాత్ములు, ఇలాంటి వారందరూ కూడా స్వామిని తలంచి ముక్తి పొందిపోయారు. యోగులు హృదయమనందు ఏ పరతత్వాన్ని ధ్యానిస్తారో ఆ పరతత్వమే రేపలలో కృష్ణ రూపంలో సంచరిస్తున్నది. కనుక నా కృష్ణలీలల్లో లీనమవుతూ మేము ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి పరమాత్మని ధ్యానించేవారు ఎలాంటి ఆనందాన్ని అనుభవిస్తారో అలాంటి ఆనందాన్ని అనుభవిస్తున్నామన్నారు లీలాశుకులు. ఏ చేష్టలో తత్వం ఉంటుందో దానికి లీల అని పేరు. అలా కృష్ణుడి యొక్క ప్రతి చేష్టలోని తత్వం కనబడుతూ ఉంటుంది. పైగా ఆయన బాల్యలీలలు చాలించి ఆడ తర్వాత మధురకు ప్రవేశించి చేసిన లీలలు కూడా మధురాతి మధురంగా ఉన్నప్పటికీ కూడా ఆ బాల్యలీలలోనే పరమాత్మ చాలా అందుబాటులో ఉన్నట్టుంటాడు. అలాంటి బాల్యలీలకి దగ్గరదే జన్మాష్టమి. ఎందుకంటే జన్మించాడంటేనే శిశువుగా వచ్చాడు. కనుకనే ఈ రోజున బాలకృష్ణుని ఆరాధన చేస్తారు. ఈ బాలకృష్ణుని ఆరాధన విధానం మనకి శాస్త్రంలో చెప్తూ ఉన్నారు. ప్రాతకాలంలో లేచి ఆ శయ్య మీదే సంకల్పం చేసుకోవాలి. హే కృష్ణ, నీ అనుగ్రహంతో నిన్ను ఉద్దేశించి ఈ జన్మాష్టమి వ్రతాన్ని చెయ్యాలని సంకల్పించుకున్నాను. ఇది నెరవేరేటట్టు నువ్వే అనుగ్రహించాలని నమస్కారం చేయాలి. ఎందుకంటే వ్రతం చెయ్యాలన్నా, వ్రతం ఫలించాలన్నా భగవద్ అనుగ్రహం కావాలి. వాసుదేవం సముద్దిశ్య సర్వ పాప ప్రశాంతయే ఉపవాసం కరిష్యామి జన్మాష్టమ్యాం నభస్యహం అన్నారు. ఇక్కడ వాసుదేవుణ్ణి ఉద్దేశించి పాపనాశనంకై ఉపవాసం చేస్తున్నాను సంకల్పించుకోవాలట. అయితే ఇక్కడ వ్రత విధానాల్లోనే చెప్తున్నారు, ఉపవాసాదులు చెయ్యలేకపోతే ఫలాని భక్షయిష్యామి జన్మాష్టమ్యాం నభస్యహం అని కూడా అనుకోవచ్చుట. అంటే పళ్ళు పాలు తీసుకుని ఉపవాసం చేయవచ్చు. ఇలాగ ఈ రోజున మాత్రం కృష్ణాష్టమి నాడు కృష్ణుని ఆరాధిస్తే ఆజన్మ మరణం యావత్ జన్మయా దుష్కృతం కృతం తత్ప్రణాశాయ గోవింద ప్రసీద పురుషోత్తమ. జన్మ మొదలుకొని అప్పటి వరకు చేసిన సమస్త పాపములు కూడా నశిస్తాయి కృష్ణాష్టమి వ్రతం వల్ల. అంత విశేషమైనది. అయితే ఈ రోజున కృష్ణుని ఏ విధంగా పూజించాలి అంటే బాలకృష్ణు పూజించమన్నారు. కృష్ణునితో పాటు పూజించవలసిన వారు వసుదేవుడు, దేవకీదేవి, నందాదేవి, యశోదాదేవి, కృష్ణ పరమాత్మ, బలరాముడు, చండిక, ఈ 7గురిని ఆరాధించాలి అన్నారు. ఒకవేళ ఈ 7 రూపాలు తెలియకపోతే ఏం చేయాలి అంటే కృష్ణ ప్రతిమని ఆరాధిస్తూ మిగిలిన వారందరినీ మనస్సులో భావించమన్నారు. అప్పుడు కృష్ణాష్టమి పూజ చాలా సంపూర్ణమవుతుందట. ఏ విధంగా భావించాలో కూడా మంత్రాన్ని చెప్తున్నారు. శ్రీ దేవక్ష్యై నమః, శ్రీ వసుదేవాయ నమః, శ్రీ యశోదాయై నమః, శ్రీ నందాయ నమః, శ్రీ కృష్ణాయ నమః, శ్రీ రామాయ నమః, శ్రీ చండికాయై నమః అనే నామాలతో వాళ్ళకి నమస్కారం చేసుకుని సకల దేవతా పరివారేభ్యో నమః అని నమస్కారం చేసుకుని కృష్ణుని ఇంకా ఆరాధన చేసుకోవాలి. ఆ కృష్ణ నామము, కృష్ణ మంత్రము, కృష్ణ స్తుతులు చాలా ప్రధానం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्
మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహర మాం వృక్షశ్రీయందాపయమే ప్రభో. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన సార్వరినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, కృష్ణపక్షం మంగళవారం. సూర్యోదయం 6 గంటల 1 నిమిషానికి, సూర్యాస్తమయం 6 గంటల 41 నిమిషానికి. తిథి సప్తమి ఉదయం 9 గంటల 5 నిమిషాల వరకు, నక్షత్రం భరణి రాత్రి 12 గంటల 54 నిమిషాల వరకు, వర్జం ఉదయం 8 గంటల 48 నిమిషాల నుంచి 10 గంటల 35 నిమిషాల వరకు, దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 33 నిమిషాల నుంచి 9 గంటల 24 నిమిషాల వరకు, మరల రాత్రి 11 గంటల 13 నిమిషాల నుంచి 11 గంటల 59 నిమిషాల వరకు, అమృతకాలం రాత్రి 7 గంటల 32 నిమిషాల నుంచి 9 గంటల 20 నిమిషాల వరకు, రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు, అష్టకౌరిక రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9 గంటల 30 నిమిషాలకు. నేటి విశేషం శ్రీకృష్ణాష్టమి. ఈటీవీ ప్రేక్షకులకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు విశేషించి కృష్ణాష్టమి సందర్భంగా మనం చిన్నపిల్లలకు కృష్ణుడు వేషం వేస్తూ ఉండడం, అలాగే ఉట్టి కొడుతూ ఉండడం, అలాగే ఉపవాసం ఉండడం, రోజంతా ఆ కృష్ణ స్మరణతో సమయాన్ని గడపడం మొదలైనటువంటివి ఆచరిస్తూ ఉంటాం. ఈ పిల్లలకు కృష్ణుడి వేషం వేయడం అనేటువంటిది చాలా ప్రత్యేకమైన విషయం. ఎందుకంటే దానివలన మనం వాళ్ళల్లో కృష్ణుడిని దర్శించగలుగుతాం. తద్వారా వారిలో ఆ సద్గుణములన్నీ కూడా వృద్ధి చెందుతాయి. దైవత్వం అనేటువంటిది వారిలో పొడసూపుతుంది. విశేషించి వారిలో ఏకాత్మ భావన, అంటే కృష్ణుడు నేను ఒకటే అనేటువంటి ఏకాత్మ భావన అలవాటవుతుంది. తద్వారా వారిలో ఆ లక్షణాలన్నింటినీ కూడా వృద్ధి చేసుకోగలుగుతారన్నమాట. విశేషించి ఈరోజు మంగళ గౌరీ వ్రతం ఉందండి. ఆ కారణంగా మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించడం ద్వారా సౌభాగ్యము, అలాగే వాయనం ఇచ్చేటప్పుడు ఉపయోగించేటువంటి పదార్థాల ద్వారా ఉత్తమ సంతానము, మనశ్శాంతి మొదలైనటువంటివన్నీ కూడా సిద్ధిస్తాయి. అలాగే ఈరోజు శీతలా వ్రతం అనేటువంటిది ఒకటి ఉంది. దాన్ని ఆచరించడం ద్వారా ఈ వైరస్సులు మొదలైనటువంటి వాటిని జయించేటువంటి శక్తి శరీరానికి ఏర్పడుతుంది. అందువల్ల రోగనిరోధక శక్తి వృద్ధి చెందడం కోసం ఈ శీతలా వ్రతాన్ని ఆచరించడం చాలా చాలా మంచిది. అలాగే దశఫలావ్రతం అనేటువంటి పేరుతో మనం 10 రకాల పళ్లను దానం చేయడం ద్వారా విశేషమైన సత్ఫలితాలను పొందుతూ ఉంటాం. మంగళవారం కాబట్టి వీలైనంత వరకు అప్పు తీర్చడం ద్వారా, అలాగే రుణమోచక అంగారక స్తోత్రం, రుణమోచక నృసింహ స్తోత్రం, రుణమోచక గణేశ స్తోత్రం పారాయణ చేసుకోవడం ద్వారా, శ్రీ గణేశ రణంఛంది అనేటువంటి మంత్రాన్ని జపించుకోవడం ద్వారా మనకు భౌతికంగా కనిపించే అప్పులతో పాటు కనిపించని ఆధ్యాత్మికమైన రుణదోషాలు కూడా తొలగిపోతాయి. తద్వారా వ్యక్తి అభివృద్ధిని సాధిస్తాడు. నేటి ఆణిముత్యాలు. ప్రతికూల పరిస్థితులు ఎంత ఎక్కువగా ఉంటే మనలో అంతర్గత శక్తి అంత ఎక్కువగా వ్యక్తమవుతుంది. ఈరోజు కృష్ణాష్టమి. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు ద్వారకలో ఉన్న శ్రీకృష్ణ మందిరాన్ని మీ ముందుకు తెస్తోంది మీ ఆరాధన. భారతదేశంలో సుప్రసిద్ధమైన ఆధ్యాత్మిక దివ్యక్షేత్రాలలో ద్వారకా నగరం ఒకటి. శ్రీకృష్ణ పరమాత్మ చిరకాలం ఈ ప్రాంతంలోనే ప్రజలతో కలిసి ఉంటూ భారతావనిలో తన తత్వాన్ని, మహత్వాన్ని అనేక సంఘటనల ద్వారా భక్తలోకానికి అందించాడు. కారాగారంలో జన్మించి, వ్రేపల్లెలో పెరిగి, బృందావనంలో విహరించి, మధురానగరంలో నడయాడిన శ్రీకృష్ణుడు తన నిర్యాణం వరకు ఉన్నటువంటి ప్రాంతమే ద్వారక. భారతదేశ పశ్చిమ ప్రాంతాన గుజరాత్ రాష్ట్రంలో ఉన్న ఈ ద్వారక నగరంలో వేంచేసియున్న శ్రీకృష్ణ భగవానుడిని దర్శించటానికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు దేశం నలుమూలల నుంచి ఇక్కడకు వచ్చి స్వామివారిని దర్శించి తరిస్తుంటారు. ద్వారకా క్షేత్రంలో ద్వారకాధీశుని మందిరానికి ఆనుకుని అరేబియా మహాసముద్రం ఉంది.
నిత్యము భక్తులతో కిటకిటలాడే ఈ క్షేత్రం స్వర్గధామంగా దర్శనమిస్తుంది. ఒకవైపు గంభీరమైన శబ్దాన్ని చేసుకుంటూ ఎగిసిపడుతున్న అలలు, ఇంకొక వైపు ప్రాచీన దేవాలయాల సమూహం, ఇవన్నీ ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులను ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అందమైన దృశ్యాలకు వేదికలా ఉన్న గోమతీ తీర్థానికి ఆనుకుని ప్రాచీనమైన సముద్ర నారాయణుడి మందిరం దర్శనమిస్తుంది. దాదాపు సముద్రపు నీటిలో ఉన్న ఈ ఆలయం అత్యంత మహిమాన్వితమైనది. ఈ ఆలయంలో సముద్ర నారాయణుడితో పాటు గోమతీమాత, కృష్ణ భగవానుడు దర్శనమిస్తారు. ఇక్కడ ఈ ఆలయంలో ఓ చోట శ్రీరాముడి పేరుతో ఉన్న ఓ రాయి నీటిలో పైకి తేలుతూ దర్శనమిస్తుంది. ఈ ప్రాంగణంలోనే దుర్గామాత కూడా దర్శనమిస్తుంది. గోమతీ ఘాట్ అనేక ప్రాచీన ఆలయాలకు వేదిక. జగన్మోహనుడైన శ్రీకృష్ణుడి పాదస్పర్శతో పునీతమైన ఈ దివ్యధామంలో అడుగుకో గుడి దర్శనమిచ్చి ఆధ్యాత్మిక చింతన అవసరాన్ని గుర్తు చేస్తుంది. ఆలయం పరమాత్మ శరీర స్వరూపంగా మనవారు భావించారు. రాజగోపురం పాదస్థానమైతే గర్భగుడి ఉన్న విమానం శిరోభాగం. పరమాత్మ శిరోరూపమైన శిఖరానికి నమస్కరించడం సంప్రదాయం. గర్భగుడిలో వేదవేద్యుడు, నవనీత చోరుడు, జగన్నాటక లీలా సూత్రధారుడు శ్రీకృష్ణుడు దివ్యమంగళ విగ్రహంతో భక్తజన హృదయమందారుడై వెలుగొందుతున్నాడు. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసీ పుష్ప సంకాశం హారనూపుర శోభితం రత్నకంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం. ముగ్ధ మనోహరంగా భక్త మనోభీష్టంగా ఉన్న కృష్ణుడికి సంవత్సరం పొడవున అనేక విశేషమైన అర్చనా ఉత్సవాలు జరుగుతాయి. అధరం మధురం, వదనం మధురం, నయనం మధురం, హసితం మధురం, హృదయం మధురం, గమనం మధురం అని భక్తులు స్వామివారి మధుర రూపాన్ని గాంచి ఆనందంతో గానం చేస్తారు. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనకి దశావతారములున్నాయి. వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపన వైదేహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అని దశావతారాలు. ఈ దశావతారాలలో కృష్ణ భగవానుని యొక్క అవతారం పరిపూర్ణావతారం. పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణ భగవానుడి యొక్క అవతారం వచ్చినటువంటి కాలము దేశము ఈ రెండూ కూడా చాలా విశేషమైనటువంటివి. ఎందుచేత అంటే ఆయన శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో ఉన్నటువంటి అష్టమి నాటి అర్ధరాత్రి అవతారాన్ని స్వీకరించారు. అవతార స్వీకారం వేరు, పుట్టడం వేరు.
గత జన్మలలో చేసుకున్నటువంటి పాపపుణ్యముల యొక్క ఫలితాన్ని సుఖదుఖ రూపంలో అనుభవించడానికి ప్రాకృతమైన శరీరంతో తల్లిదండ్రుల కడుపున పుట్టడం వేరు. అలా కాకుండా పరమేశ్వరుడు మాంసనేత్రమునకు ద్యోతకము కానటువంటి వాడు అందరూ దర్శించడానికి వీలుగా ధర్మ సంస్థాపన కొరకు, ధర్మమునకు విరుద్ధంగా ప్రవర్తించేటటువంటి వాళ్ళని నిర్మూలించుట కొరకు ఈ లోకానికి దిగి వస్తే అవతారము అంటారు. తార అంటే కంటికి కనపడకుండా ఎక్కడో ఉన్నది, అవతార అంటే కిందకి దిగి రావడం. అలా క్రిందికి దిగి వచ్చినటువంటి ఈశ్వర సంబంధమైనటువంటి అవతారములలో పరిపూర్ణ అవతారము కృష్ణావతారము. మనకి ఎలా అయితే శ్రావణ మాసం వర్ష ఋతువు వచ్చి ఆకాశమంతా నల్లటి మబ్బులు కమ్మి చీకటిగా ఉంటుందో, అలాగే దేవతలకి కూడా కృష్ణపక్షం రాత్రి, శుక్లపక్షం పగలు. కృష్ణపక్షం రాత్రి అయితే 15 రోజులు ఉండేటటువంటి పక్షంలో మధ్యలో ఉండేటటువంటి అష్టమి తిథి అర్ధరాత్రి. మనకే కాదు దేవతలకి కూడా అర్ధరాత్రి. సరే, మనకి రాత్రివేళ బాగా చిమ్మ చీకటి కమ్మి ఉన్నటువంటి సమయమైనటువంటి అర్ధరాత్రి వేళ కారాగారంలో పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణావతారం ఆవిర్భవించింది. దేవకీ వసుదేవులు తల్లిదండ్రులైనప్పటికీ వాళ్ళు కూడా ఆవిర్భవించినటువంటి అవతారాన్ని చూసి ఆశ్చర్యచకితులయ్యారు. పోతన గారు భాగవతంలో దశమస్కంధంలో పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణావతారం ఆవిర్భవించినటువంటి సందర్భాన్ని వర్ణిస్తూ జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరు అక్షు విశాలవక్షు జారుగదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అన్నారు. పుడుతూనే జలధరదేహు, ఆకాశం పైన ఎలా ఉందో అలా నల్లటి మబ్బు ఎలా ఉంటుందో అటువంటి వర్ణంతో ఆవిర్భవించాడు. శంకర భగవత్పాదులు శివానందలహరి చేస్తూ కారుణ్యామృత వర్షిణం ఘన విపద్గ్రీష్మచ్చిదాకర్మటం విద్యాసస్య ఫలోదయాయ సుమన సంసేవ్యమిచ్ఛాకృతిం భక్తం నృత్య మయూరమద్రి నిలయం చెంచజ్జటామండలం శంభో వాంఛతి నీలకంధర సదా త్వం నే మనశ్చాతక అంటారు. భక్తులు చాతకపక్షులైతే పరమేశ్వరుడు మబ్బులంటివాడు. మబ్బు ఎలా వర్షాన్ని కురిపించి ఒకరి నుండి కృతజ్ఞత కోరకుండా అందరినీ సేద తీర్చి చల్లపరుస్తుందో, అలా భగవానుడు కూడా ధర్మాన్ని నిలబెట్టి అందరి యందు కూడా చల్లతనాన్ని నింపుతాడు. అలా నింపగలగడం ఆయన యొక్క మబ్బుతో కూడినటువంటి వర్ణానికి సమానత్వం. ఇక ఆ మబ్బుకి సౌదామిని ఉంటే తప్ప అందం ఉండదు. సౌదామిని అంటే మెరుపుతీగ. నీలతోయత మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర అంటాం. ఆ మెరుపుతీగ ఏది అంటే కృష్ణ భగవానుడు ఈ లోకానికి అందించినటువంటి జ్ఞానము. ఒక్క దీపాన్ని తీసుకొచ్చి అక్కడ పెడితే అసలు సత్యవస్తువేదో తెలుస్తుంది. ఇది పాము కాదు తాడు అని తెలియగానే అప్పటి వరకు పాముని చూశాననేటటువంటి కారణం చేత కలిగినటువంటి భయం అంతా ఆవిరైపోయి సంతోషం మనసులో నిండుతుంది. అలా దీపం ఉంటే సత్యం తెలియడమే. భగవానుడు కూడా మెరుపు తీగని మబ్బులో కలిగి ఉన్నట్లుగా ఆవిర్భవించి జగద్గురువై ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీతని ఈ లోకానికి అందించాడు. అందుకే కృష్ణ భగవానుణ్ణి జగద్గురువుగా కీర్తిస్తాం. కృష్ణం వందే జగద్గురుం. రామచంద్రమూర్తి యందు పరిపూర్ణమైన భక్తి కలగాలి అంటే ధర్మమునందు అనురక్తి ఉండాలి. కానీ కృష్ణ భగవానుడి యొక్క పరిపూర్ణ అవతారాన్ని మీరు పరిశీలించండి. ఆయన వెన్నదొంగ, ఆయన గొప్ప సంగీత విద్వాంసుడు, చక్కటి వేణువుని మ్రోగిస్తూ ఉంటాడు. ఆయన గొప్ప నృత్యశాస్త్ర విశారదుడు, గొప్ప నృత్యం చెయ్యగలిగినటువంటి వాడు. అందుకే మామూలు రంగస్థలం మీద నాట్యం చెయ్యడం కాదు, కాళీని యొక్క నూట ఒక్క పడగల మీదకెక్కి తొక్కుతుంటే ఒక్కొక్క పడగ దిగి ఒక్కొక్క పడగ పైకి లేస్తుంటే దాన్ని తోక పట్టుకుని ఒక పడగ మించి ఒక పడగ మీదకి దూకుతూ వెస దామోదరు పాధగా తనగతుల్ వేవేల చందంబులన్ ప్రసభాటోపముజూప బాపపణ భృచ్చటామండలం బసహం వై పగిలెన్ మణుల్ చెదరగా నాశ్యంబులన్ సునితం బెసగం దంస్ట్రలు నుగ్గుగాగ గరళవహ్ని జ్వాలికల్ వెల్వడన్ అంటారు.
ఆ పడగలు బద్దలైపోయి అందులోంచి రక్తము విషము కారిపోయి పడగలలో ఉన్నటువంటి మణులు చెదిరిపోయేటట్టుగా నృత్యం చేసినటువంటి అద్భుతమైనటువంటి స్వామి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. శ్రీవత్సాంకం మఘోరస్కం వనమాలా విరాజితం, వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం, శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. ఈరోజు జగద్గురు పుట్టినరోజు, కృష్ణాష్టమి. ఇంటి ముంగిట కృష్ణుని పాదాల ముగ్గులు పెట్టి స్వామిని ఇంట్లోకి రమ్మని పిలిచినట్లుగా హృదయ మందిరంలోకి రమ్మని పిలువబడి ఉంది కదా, మనమంతా పిలుస్తున్నాం. అట్లనే మనమంతా పిలవండి అని చెబుతూ మీ జీవితము ధన్యమైపోతుంది అని అంటున్నాం. స్వామి నల్లనయ్య, చీకటి నల్లని నలుపు కదా. అయితే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అనేది స్వామి యొక్క సిద్ధాంతం. ఆ ప్రకారంగా కారు మబ్బు అంటే నలుపును ఆయుధంగా చేసుకొని అజ్ఞానపు చీకట్లను పటాపంచులు చెయ్యటానికి స్వామి నీలమేఘశ్యాముడిగా అవతరించాడు. కృష్ణ 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 అన్న పదంలో గొప్ప ఆకర్షణ శక్తి ఉంది కదా. కృష్ణనామాన్ని పలకటంతోనే నెమిలి పింఛంతోనూ పిల్లన గ్రోవితోనూ పట్టు పీతాంబరాలతోనూ కూడా వనమాలాలతోనూ ఉన్నటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ దర్శనం అవుతుంది మనకు. అసలు మనం కళ్ళు మూసుకుంటే కృష్ణ అంటే చాలు, మనకు కృష్ణ అంటే చాలు నెమిలిపించం కనపడుతుంది, మనకు పుల్లంగవి కనపడుతుంది, నీలమేఘ శ్యామ సుందరం కనపడుతుంది, పీతాంబరం పట్టు పీతాంబరం కనపడుతుంది. ఎంత బాగుందండి. అది ఎట్లా చేసి పెట్టేశాడు మనకు. కృష్ణుడంటే అదే రూపమే కనపడుతుంది, ఇంకే రూపము కనపడదు. కృష్ణుడు ఎన్ని రూపాయలతో ఉన్నాడు కదా, అది ఎందుకో ఈ రూపమే కనపడుతుంది. ఎందుకంటే అర్జునుడికి హితబోధ చేసినటువంటి ఒక రూపం అది. అందుకని జగద్గురు రూపం అని కూడా చెప్పవచ్చు. అందుకని ఆ స్వామి ఆ రూపంతో కనపడుతున్నాడు. ఎంతోమంది పరమాత్మను నవవిధ భక్తులతో ఉపాసించి తరించారు. గొప్ప గొప్ప సిద్ధులు కూడా అట్లనే ఉపాసన చేశారు, గొప్ప సిద్ధులు అయిపోయారు కూడా. సిద్ధిని కూడా చాలామంది పొందారు, పరమపదాన్ని అలంకరించారు వాళ్ళంతా కూడా. కృష్ణావతారంలో పరమాత్మ ప్రదర్శించినటువంటి ప్రతి ఒక్క లీలలను ఎన్నో విషయాలు కూడా ఉన్నాయి, దాంట్లో విశేషాలు నిండి ఉన్నాయి. ఎంతోమంది ఉద్ధరించబడ్డారు కూడా. స్వామి పలికిన ప్రతి మాట వెనుక ఒక విశేషమైన బోధ ఉంది. అసలు విశేషమైన బోధ లేకపోతే ఆయన మాట్లాడడండి. భాగవతమంతా అంతేనే, ఏదో విశేషం ఉండబట్టే మాట్లాడుతున్నాడు, లేకపోతే మాట్లాడాడు, అట్లా ఉండిపోతాడు. నోరు పెదాలు కదిలాయి అంటే ఏదో ఒక విశేషం ఉన్నది. ఇలా అంతర్లీనంగా ఉన్నటువంటి రహస్యాలన్నీ మనకు గర్గ మహర్షి
అందించినటువంటి గర్గ భాగవతంలో మనకు తెలుస్తున్నాయి. పరమాత్మ గోపికల భ్రమర గీతానికి పరవశించి, అసలు గోపికలే భ్రమరాలండి, ఇంకా వాళ్ళు పాడినటువంటి భ్రమర గీత అత్యద్భుతమైంది. అసలు వాళ్ళే భ్రమరాలు, అట్లా తిరుగుతూ ఉంటే భ్రమరాలుగా తిరుగుతూ ఉన్నారని. అట్లా వాళ్ళు పాడినటువంటి భ్రమర గీతకు చాలా పరవశించి చిరు మందహాసంతో అనుగ్రహించి వారికి శాంతిని చేకూర్చాడు. ఎందుకంటే వాళ్ళంతా గోసాయిలు, మహాతపస్విలు వాళ్ళందరూ కూడా. ధర్మస్థాపన చెయ్యాలని ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో పరమాత్మ అర్జునుడికి ఒక్కొక్క శత్రువును చేతితో చూపిస్తూ తన కనుచూపులతోనే శత్రువుల బలాన్ని హరించేశాడు. ఆ సమయంలో శత్రుపక్షంలో పరమభక్తుడైనటువంటి భీష్ముడొక్కడే కొద్దిగా ఎదురు తిరిగాడు. పరాక్రమంతో పరమాత్మను పూజించగా పరాక్రమంతోనే పూజించాడు. ఆ పూజ అనేటువంటిది పరాక్రమంతో పూజించాడు. ఆ పరమాత్మను పూజించగా స్వామి అందుకు పరవశుడై తన ప్రతిజ్ఞను కూడా భంగం చేసుకున్నాడు భీష్ముడి కోసం. చివరకు పరమాత్మ పితామహుడి నోట విష్ణు సహస్రనామాన్ని కూడా పలికించాడు, ముక్తిని ప్రసాదించాడు. ఎంత అద్భుతం! అటువంటి చాలా గర్వంగా బలాన్ని ప్రదర్శించిన వాడికి కొనాకు ఆయన నోట్లోనే సహస్రనామాన్ని కూడా పలికించాడు. తను నమ్మిన వారికి స్వామి ఎంతగానో అభిమానిస్తాడు, గౌరవిస్తాడు, ఆత్మబంధువై ఆదుకుంటాడు, ఉదారుడై గొప్ప ధనాన్ని బహుకరిస్తాడు. కుచలోపాఖ్యానమే సాక్షి మనకు. మంత్రి అయి హితోపదేశం చేస్తాడు, గురువై కర్తవ్యబోధ చేస్తాడు, కన్న తండ్రి అయి చేసిన తప్పులను సహిస్తాడు, తల్లిలాగా లాలిస్తాడు, సారథి అయి నడిపిస్తాడు. సారథి అయి నడిపిస్తాడు అంటే జీవనాన్ని నడిపిస్తున్నాడు అని, జీవితాన్నే నడిపిస్తున్నాడు, రాజ్యాన్నే నడిపించాడు, ప్రపంచాన్నే నడిపించాడు. అటువంటి సారథి స్నేహితుడై మంచి బుద్ధులు చెబుతాడు, బంధువై సహాయం చేస్తున్నాడు. ఈ విధంగా ధర్మాత్ముల తనను పూర్ణంగా నమ్మినటువంటి పాండవుల యొక్క విషయంలో పరమాత్మ ప్రవర్తించాడు అనేది బాగా మనం తెలుసుకోవాల్సి వస్తుంది. ఎల్లవేళలా పాండవులను కాపాడుతూనే వచ్చాడు. అధర్మం వల్ల లోకానికి జరిగే కీడును నివారించాడు. అణిమాది అష్టసిద్ధులు, అష్టమహిషులు, 16,000 మంది భార్యలు ఉన్న పరమాత్మ మాత్రం బ్రహ్మచారిగాను, యోగేశ్వరుడుగాను, జగద్గురువుగాను వెలిగాడు. ఎన్ని రూపాలతో ఉన్నా ఆ బ్రహ్మతత్వం ఒకే రూపంతో కనపడింది. ఒక పక్క భోగిగాను, మరో ప్రక్క యోగిగాను చూపినటువంటి లీల విషయాల్లో పండితుడు కూడా మోహితులైపోతూ ఉంటారు. భాగవతంలో పెద్ద పెద్ద పండితులు కూడా పరిగెత్తుకొని వస్తుంటారు. కనుకనే వచనం మధురం, చరితం మధురం, వసనం మధురం, వలితం మధురం, చలితం మధురం, భ్రమితం మధురం, మధురాధిపతేరఖిలం మధురం. అద్భుతమైనటువంటి కీర్తన ఇది. ఎంత అద్భుతమైనటువంటి మధుర కీర్తన ఇది అని మధురాష్టకాచార్యుల వారు కీర్తించారు కూడా. పరమాత్మ గోపికలకు మానస చోరుడయ్యాడు, మనస్సును హరించాడు. ఆ గోపికల యొక్క మనస్సుని, గోపికలేమిటండి, సమస్త జనాన్ని మనస్సును కూడా ఆకర్షించేస్తున్నాడు. సమస్త భూతాల్ని కూడా ఆ మనస్సును ఆకర్షించాడు. నవనీత చోరుడయ్యాడు. నవనీతుడంటే హృదయాన్ని, పాపాన్ని హరించేశాడు. భీష్ముడు ఉద్ధవాది జ్ఞానులకు యోగాచార్యుడయ్యాడు. కృష్ణస్తు భగవాన్ స్వయం, కృష్ణస్తు భగవాన్ స్వయం. శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్తు భగవంతుడు. అటువంటి భగవాన్ మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా చాలు పరమాత్ముడి యొక్క తత్వాన్ని. మానసిక శాస్త్రవేత్త, రాజకీయ నిపుణుడు, గొప్ప వైరాగ్యమూర్తి. ఈ కలికాల వాసులు ధర్మ మార్గాన్ని, ధర్మచింతనను విడిచిపెట్టుకోకుండా ఉండటానికోసరం
శిష్ట సంరక్షణ చేయటం కోసం భగవద్గీత రూపంలో పరమాత్మ లోకంలో నిలిచిపోయాడు. ఇప్పటికీ కూడా ఎక్కడెక్కడ భగవద్గీత చదువుతున్నారో, ఎక్కడెక్కడ భగవద్గీతను పాఠము చేసి చదువుతున్నారు, ఏ ఏ ఇండ్లలో ఆ భగవద్గీత ఉన్నదో, ఏ ఏ ఇండ్లలో కీర్తిస్తున్నారో అక్కడంతా కృష్ణుడు ఉంటాడండి. వాళ్ళ వెంటనే ఉంటాడు, వాళ్ళ భుజాల మీదే కూర్చున్నాడు కృష్ణుడు. కాబట్టి భగవద్గీతను పట్టుకొని జీవితాన్ని బంగారుమయంగా చేసుకోండి. అందరూ కూడా నడిచే బాటను పూల బాటగా చేసుకోండి. కలియుగము జాగ్రత్త. అందుకని ఇప్పుడు భగవద్గీతను వదలకూడదు మనము. మీకు దృఢచిత్తము, ఆత్మవిశ్వాసము కలుగుతాయి. విషయ వాంఛలను వివేక వైరాగ్యాది గుణాలతో అణిచివేయాలని అవగతమవుతోంది కదా. బ్రహ్మార్పణ భావంతో కర్మాచరణ చేసేటువంటి బుద్ధి మనందరికీ కూడా లభిస్తుంది. కనుక పరమాత్మ ఆదేశించినట్లుగా ప్రతివారు తమ తమ ధర్మాలను తప్పకుండా ఆచరించండి, తమ తమ బాధ్యతలను క్రమంగా నెరవేర్చుకోండి. అప్పుడే బృందావన సంచారి హృదయం అనేటువంటి ఇంటిలోకి ప్రవేశించి మనోవాంఛలను తీరుస్తూ ఉంటాడు, యోగాన్ని ప్రసాదిస్తాడు. మీ అందరిపైన ఆ కృష్ణ పరమాత్మ కృప ప్రసరించుగాక, ధర్మబుద్ధి కలుగుగాక అని ఆశీర్వదిస్తూ శ్రీకృష్ణ పరమాత్మనే నమః.